వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. దేశంలోని ప్రతిష్టాత్మక కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం నిర్వహించినటువంటి CUET UG 2026 ఫలితాల్లో ఆమె ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించి సరికొత్త సంచలనం రేకెత్తించారు. ఓ ఎమ్మెల్యే కూతురు, ప్రధానంగా ఆమె మరెవరో కాదు, ఢిల్లీలో మాజీ మంత్రి ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే కైలాష్ గెహ్లాట్ కుమార్తె అయినటువంటి దేవినా గెహ్లాట్ 1250 మార్కులకు గాను 1232.19 మార్కులు సాధించి ఆల్ ఇండియా మొదటి ర్యాంకును సొంతం చేసుకున్నారు. 11 లక్షలకు పైగా అభ్యర్థులు పోటీ పడినటువంటి ఈ ప్రతిష్టాత్మక పరీక్షలో ఆమె సాధించినటువంటి ఈ విజయం విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ప్రధానంగా దేవినా గెహ్లాట్ ఈ పరీక్షలో మొత్తం 5 సబ్జెక్టులకు హాజరై అత్యుత్తమ స్కోర్లను కూడా సాధించడం జరిగింది. ఇక ఎకనామిక్స్, బిజినెస్ ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ తో పాటుగా సైకాలజీ సబ్జెక్టులలో ఆమె ఏకంగా 100% ను సాధించగా, ఇక ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో 99.99%, ఇక ఫైన్ ఆర్ట్స్, విజువల్ ఆర్ట్స్ లో 99.91% ను దక్కించుకుంది. ప్రధానంగా సైకాలజీలో పూర్తి స్థాయిలో 250 మార్కులు సాధించిన దేవినా ఇంగ్లీష్ లో 241.95, ఇక ఎకనామిక్స్ లో 249.53, ఇక పొలిటికల్ సైన్స్ లో 249.58 మార్కులతో మొత్తం 1232.19 మార్కులు సాధించి దేశంలోనే టాపర్ గా నిలిచింది. ఇక ఢిల్లీ వసంత కుంజ్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థిని అయినటువంటి దేవినాకు చిన్నప్పటి నుంచే చదువులో అత్యుత్తమ ప్రతిభను కనబరుస్తూనే ఉన్నారు. గతంలో ఆమె తన 12వ తరగతి బోర్డు పరీక్షల్లో కూడా 99.2% మార్కులతో టాపర్ గా నిలిచారు. ఈ అద్భుత విజయం పైన దేవినా స్పందిస్తూ, ఈ ఫలితం చూడగానే నాకు మొదట నా తల్లిదండ్రులే గుర్తొచ్చారు. కష్టకాలంలో వారు నన్ను ఎంతో ప్రోత్సహించారు. ఈ విజయం నా కుటుంబానికి దక్కుతుందంటూ కూడా ఆనందం వ్యక్తం చేశారు. ఇక రాబోయే రోజుల్లో ఢిల్లీలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి సెయింట్ స్టీఫెన్ కాలేజీలో ఉన్నత చదువులు చదవడమే తన లక్ష్యమంటూ కూడా ఆమె వెల్లడించారు. ప్రధానంగా ఈ ఏడాది CUET UG పరీక్షలు ముగిసిన కేవలం 16 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేసింది. NTA రికార్డులను కూడా నెలకొల్పడం జరిగింది. గత ఏడాదితో పోలిస్తే 12 రోజుల ముందుగానే ఫలితాలు వచ్చాయి. ఈ పరీక్షల కోసం దేశవ్యాప్తంగా 15.68 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా 11.64 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. కాగా ఈ రేసులో సక్షం గోయల్ 1230.82 మార్కులతో రెండో స్థానాన్ని, ఇక హిమాచల్ ప్రదేశ్ కు చెందినటువంటి ఉదిత్ చతుర్వేది 1207.21 మార్కులతో మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. మొదటి 2 ర్యాంకుల మధ్య ఉన్నటువంటి స్వల్ప తేడా ఏడాది పోటీ ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తుంది. ప్రధానంగా దేవినా గెహ్లాట్ అసాధారణమైనటువంటి ప్రతిభ కనబర్చి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ లో టాప్ స్కోరర్ గా నిలిచారు. ప్రధానంగా ఢిల్లీ మాజీ రవాణా పర్యావరణ శాఖ మంత్రి ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే కైలాష్ గెహ్లాట్ కుమార్తె జాతీయ స్థాయిలో అగ్రస్థానం దక్కించుకున్నటువంటి దేవినా సక్సెస్ జర్నీ, ఆమె చదువుకున్నటువంటి తీరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తుంది. జాతీయ స్థాయిలో టాపర్ గా నిలిపినటువంటి తన ప్రిపరేషన్ స్ట్రాటజీని దేవినా వివరించారు. బోర్డు పరీక్షలు ముగిసిన వెంటనే ఏమాత్రం సమయం వృధా చేయకుండా CUET ప్రిపరేషన్ ను ప్రారంభించినట్లుగా ఆమె తెలిపారు. రోజుకు ఒకే సబ్జెక్ట్ కు పరిమితం కాకుండా ప్రతిరోజు అన్ని సబ్జెక్టులను క్రమబద్ధంగా చదివానని, కొన్ని అంశాలు నేర్చుకోవడంతో పాటుగా చదివిన వాటిని తరచూ రివిజన్ చేయడం నాకు బాగా ప్లస్ అయిందని, అలాగే మునుపటి సంవత్సరాల మార్క్ పేపర్లను కూడా ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం వల్ల పరీక్షల్లో సమయాన్ని ఎలా మేనేజ్ చేయాలో అవగాహన వచ్చిందని దేవినా స్పష్టం చేశారు. ఇక రాజకీయాలు, జర్నలిజం, సాహిత్యం పైన తనకు ప్రత్యేకమైనటువంటి ఆసక్తి ఉందని, ప్రజలకు సేవ చేయడంలో తన తండ్రి కైలాష్ గెహ్లాట్ పడుతున్నటువంటి శ్రమను చూసి తనను కూడా పాలిటిక్స్ వైపు వెళ్లాలని ఇష్టం ఏర్పడిందంటూ కూడా ఆమె తన భవిష్యత్తు ప్రణాళికలను కూడా పంచుకున్నారు. కుమార్తె సాధించినటువంటి ఈ ఘన విజయం పైన ఎమ్మెల్యే కైలాష్ గెహ్లాట్ స్పందిస్తూ, ఇది పూర్తిగా దేవినా కష్టపడేటువంటి తత్వానికి, పట్టుదలకు దక్కినటువంటి ఫలితం అంటూ కూడా హర్షం వ్యక్తం చేశారు.